కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఒన్నాడి రమేష్ కుర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. జై కుర్మ, జై జై కుర్మ. తెలంగాణలో మనకు కుర్మలకు తెలంగాణ వ్యాప్తంగా 2014లో కుమ్రవెల్లి మల్లన్న సాక్షిగా మనకు కేసీఆర్ గారు 10 ఎకరాలు 10 కోట్లు శాంక్షన్ చేయడం అనేది జరిగింది. అది దేనికంటే ఏదైతే గొర్రె కాపర్లు ఉన్నారో చెంచారా జాతులుగా పిలువబడతారో మన భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీలో ఉన్నాం మనము. కనుక ఈ చెంచారా జాతులకు అడవి మన్యం పోతాం కాబట్టి గొర్రెలను తీసుకొని ఆ గొర్రెల పరిశోధన కేంద్రం కింద మరియు ఏదైతే రాజకీయంగా కుర్మలు వెనుకబడి ఉన్నారు, వీళ్ళు మన్యం పోతారు, గొర్రెలు కాస్తారు, వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలు చదువుకొని ఎడ్యుకేటెడ్ కావాలనే ఉద్దేశంతో ఒక హాస్టల్ భవనానికి మరియు ఏదైతే మా ఒగ్గు డోర్లు పూజారులు ఉన్నారో ఒగ్గు కళాకారులకు శిక్షణ మేము ఊర్లల్లో చెట్ల కింద పోయి ఎక్కడనో ఊర్లలో అడవులలో మేము శిక్షణ ఇస్తున్నాము. ఏదో ఒగ్గు పూజారులుగా మన బీరప్ప కళ్యాణాలు కానీ అదేవిధంగా మళ్ళా మాంకాలమ్మాయి ఎలా పూజలు చేయాలో పూజ శిక్షణ తరగతులు ఇవి కూడా ఊర్లలో చేస్తున్నాం కాబట్టి దాని గురించి మరియు మా పిల్లలు ఇప్పుడు కాలేజీలలో చదువుకుంటున్నారు వాళ్ళకు ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన విద్యార్థులు చదువుకోవడానికి వసతి లేదు కాబట్టి ఇక్కడ అశోక్ నగర్ కానివ్వండి చుట్టుపక్కల ప్రాంతాల్లో రెంట్లకు 10,000 రూపాయలు రెంట్లు ఇచ్చుకొని కట్టుకొని మెస్ ఛార్జీలు పెట్టుకొని ఉండలేకపోతున్న భరించలేక ఇవన్నీ కలగలుపుకొని కేసీఆర్ గారు 10 ఎకరాలు 10 కోట్లు ఇస్తే ఇక్కడ కొన్ని రాబందులు తయారైనాయి. కులం పేరు చెప్పుకొని రాబందులు, ఈ 3 రాబందులు ఉన్నాయి, 3 రాబందులు. అవి ఎలా దోసుకుంటున్నాయంటే ఈ స్కూల్ ప్రారంభించి హాస్టల్ ప్రారంభించి పార్టీలు మారుకుంటా ఇది ప్రారంభించని కేసీఆర్ కట్టించింది జాగా ఇచ్చింది ఒక మా టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దీన్ని శంకుస్థాపన చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పార్టీలు మారి కాంగ్రెస్లోకి వచ్చిన అధ్యక్షుడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు కూడా మాట ఇచ్చారు. ఇది ఓన్లీ కుర్మలకు హాస్టలు విద్య మరియు ఉపాధి కల్పించే విధంగా దీన్ని కిరాయికియం రెంట్లకియం అని చెప్పినారు. ఇప్పుడు నారాయణ సంస్థకు ఇది లీజ్కి ఇచ్చి ఇక్కడ కుర్మలని వెన్నుపోటు పొడిచి ఈ నాయకులని ఖబర్దార్, ఈ ఏదైతే విగ్గమలేశం గారు, క్యామమలేశం గారు, బీర్లా ఎల్లన్న గారు ప్రభుత్వ విప్తు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. మీరు ఈ నిర్ణయం తీసుకున్న చాలా పొరపాటు. తెలంగాణ వ్యాప్తంగా 35 నుంచి 40 లక్షల జనాభా కుర్మలం ఉన్నాం. ఈ కుర్మలకు అన్యాయం చేసి కుర్మలను వెన్నుపోటు పొరిచాడు కనుక మేము ఎక్కడికైనా పోతాం. మేము ఇక్కడి నుంచి కూడా మేము ఏదైతే తెలంగాణ దొడ్డికొమర ఆత్మ భవనం కాడి నుంచి దొడ్డికొమర సాక్షిగా చెప్తున్నాం. ప్రతి జిల్లా మండలం అనకుండా ఎవరైతే ద్రోహులు ఉన్నారో ఈ ద్రోహుల దిష్టి బొమ్మలు దహనం చేయాలి. అదే మాదిరిగా ప్రతి అసెంబ్లీ కానివ్వండి మన పల్లెటూర్లలో అంతటా ఒక అంబేద్కర్ విగ్రహానికి మన లెటరేట్ల మీద ఆయనకు వినపతి పత్రాలు ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఈ చర్చ రేవంత్ రెడ్డి దాకా పోవాలి. వినిపించి నారాయణ సంస్థ విరమించుకునే దాకా పోరాడతాం. అక్కడ విరమించుకోకపోతే గొర్రెలను డోళ్ళను తీసుకొని అసెంబ్లీ ముట్టడిస్తాం, సెక్రటరేట్ ముట్టడిస్తామని పిలుపునిస్తూ ఈ పిలుపుకు కారణమైన మన షెఫర్డ్ ఇంటర్నేషనల్ ఫోరం నుంచి, అదేవిధంగా కుర్మ యువ చైతన్య సమితి నుంచి, అదేవిధంగా కుర్మ జేఏసీ విద్యార్థుల తరఫు నుంచి, అదే కుర్మ రాజ్యాధిక పోరాట సమితి నుంచి తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ముత్తు సంపద ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాం. జై కుర్మ, జై కుర్మ. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షుడు కొంగర్ల పాండు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల కాపర్లు అయినటువంటి కుర్మలందరూ కూడా, కుర్మల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఒక ఉమ్మడిగా ఏర్పడి మాకు ఈ కులానికి జరుగుతున్న కోకపేటలో పెద్ద అన్యాయాన్ని చూడడానికి ఈ భవనానికి రావడం జరిగింది. అలాగే అన్ని పార్టీలలో అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అన్ని పార్టీలలో ఉన్న ముఖ్య నాయకులకి వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా మేము హైదరాబాద్లో తిరగడం జరుగుతూ ఉన్నది. అయితే గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఈ కోకపేటలో ఈ కులానికి ఇచ్చిన భవనం గురించి దీని ఉద్దేశాన్ని చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వస్తున్న వాళ్ళకి కూడా దీనిపైన అభిప్రాయము అటు ఇటుగా ఉండేటట్టుగా వాళ్ళు మభ్యపెడతా ఉన్నారు. అయితే క్లియర్గా గవర్నమెంట్ ఇది దేనికోసం ఇచ్చిందంటే కుర్మ కులంలో ఎవరైతే హైదరాబాద్కి వచ్చి చదువుకోవడానికి, ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ కోసం చదువుకోవడానికి, ఎవరైతే గ్రూప్ 1 చదువుకోవడానికి హైదరాబాద్కి వచ్చి కిరాయిలు కట్టుకొని రెంట్లు కట్టుకొని 10,000, 5,000, 20,000 ఏరియాని బట్టి
ఈ ఏరియాలో కాస్ట్లీ ఏరియా ఇది. ఈ ఏరియాలో దాదాపు 20-30 కాలేజీలు ఉన్నాయి, అన్ని కలుపుకుంటాయి. ఈ 20-30 కాలేజీలో వేల సంఖ్యలో కుర్మ విద్యార్థులు ఉన్నారు. ఇక్కడే అని కాదు, ఇది ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఇది హైదరాబాద్లో ఎక్కడ చదివినా, ఎల్బీ నగర్లో చదివినా కూడా ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళొచ్చు. ఇంకెక్కడ చదివినా కూడా ఇక్కడ నుంచి మార్నింగ్ లేచి తిని టిఫిన్ చేసుకొని హ్యాపీగా బస్సులో వెళ్ళి చదువుకొని పడుకోవడానికి ఇక్కడికి రావచ్చు. ఇది పెద్ద దూర ప్రాంతం ఏం కాదు. ఏదో ఇది పెద్ద అడవిలో ఉన్నట్టు, నల్లమల్ల ప్రాంతంలోనే ఏదో రాష్ట్రంలో ఉన్నట్టు దూరం ఉంది అంటున్నారు. ఒక్కసారి మిత్రులారా సరౌండింగ్స్ ఒక్కసారి కెమెరాలు చూపించండి. ఇక్కడ ఒకసారి చుట్టూ ఉన్న బిల్డింగ్ చూపించండి. అయితే ఇంతకుముందు ఇచ్చినటువంటి సీఎం గారు అప్పుడు ఏం చెప్పారంటే ఇది ఆహ్లాదకరమైన వాతావరణం, దీని బ్యాక్ సైడ్ పెద్ద చెరువు, పెద్ద వాటర్ ఉంటుంది. ఆ రోజు ఇక్కడ నిలబడి స్పీచ్ ఉంది. అందరు వీడియోలు చూడండి, పాత వీడియోలు. నీళ్ళని చూపించి మరీ చెప్పిండు కుర్మ బిడ్డలు అందరూ ఇక్కడికి వచ్చి చదువుకొని ఇక్కడ నిలబడి చెప్పిండు. అప్పుడు సీఎం వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గొప్పగా చదువుకొని మంచి పొజిషన్కు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని నేను ఈ బిల్డింగ్లు ఇస్తున్నా అని చెప్పిన కాలం అది. మరి ఏడిపోయింది? ఆ రోజు మీరు అందరు అదే సభలో ఉన్నారు కదా, క్లియర్గా దేనికోసమైతే ఈ బిల్డింగ్ని ఇచ్చిర్రో ఆ ఉద్దేశం మీదనే దీన్ని నడపాలని. ముఖ్యంగా ఇంకా చాలా జాగా ఉంది మనకి, ఇంకా 4 ఎకరాలు ఖాళీగా ఉన్నది. ఇక్కడ బిల్డింగ్లు కట్టుకుంటే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన 10 ఛాంబర్లను పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ఒక పాపని జాయిన్ చేయడానికి వచ్చిన ఫ్యామిలీ వచ్చి ఒక పూట ఇక్కడ ఉండి బస ఏర్పాటు చేయొచ్చు మనం. ఇక్కడ ఒక పూట ఇక్కడ ఉండి మార్నింగ్ లేచి కార్యక్రమాలు చేసుకుని వెళ్ళిపోయేటట్టు. మారుమూల గ్రామాల నుంచి హైదరాబాద్కి వచ్చిన ఫ్యామిలీ 10 నిమిషాలు కూర్చొని ఇంకే ఒక్క కుర్చీ ఉన్నదా? ఇంత జాగలేదు, ఇంత పాపమా ఈ కుర్మ కులంలో? చిన్న కులాలకు ఉన్నాయి భవనాలు, చిన్న కులాల వాళ్ళు ఆదిలాబాద్ నుంచి వచ్చి ఒక పూట ఉండిపోతారు. మాకు చాలామంది ఆడుతుంటారు, పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా ఇక్కడికి హైదరాబాద్ చూడడానికి వస్తే అన్న మేము ఫ్యామిలీతోనే వచ్చినా, మేము మన భవనం అది ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. ఎందుకంటే మేము పక్క రాష్ట్రం పోతే అట్టనే ఉండొస్తాం. సిగ్గు అవుతున్నదే. మీరు పోయి ఏడుంటారు పక్క రాష్ట్రంలో? కర్ణాటక పోతే ఏడుంటారు మీరు, మహారాష్ట్ర పోతే ఏడుంటారు, ఢిల్లీ పోతే ఏడుంటారు. అక్కడ మన భవనాలు ఉంటాయి, గొప్పగా స్వీకరించి వాళ్ళ మర్యాద దేశాల ఫుడ్ పెట్టి పంపిస్తారు. ఇజ్జతున్నదా ఇంతనన్నా? కర్ణాటక వాళ్ళు వస్తే ఏడబెడతారు, లాడ్జ్ బుక్ చేస్తారు. సిగ్గున్నదా? అరే భవనాలు ఉన్నాయి కదనే మనకు. ఆడ ఏమో అది చీకటి ఒప్పందం, నాకు అది ఎటు అర్థం కాదు. మున్సిరాబాద్లో నెలకు దాదాపు 30 లక్షలు వస్తున్నాయి. ఏడుకోతున్నాయి. ఆ డబ్బులు తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టి మంచిగా ఛాంబర్లు ఏర్పాటు చేసి తిప్పి కొట్ట 10-20 మంచి సంఘాలు ఉన్నాయి కులంలో. సంఘానికి ఒక ఛాంబర్ పెట్టి రాదు, ఏం పోతున్నది అనేది? అఫీషియల్గా సంఘానికి ఒక ఛాంబర్ అద్దాల మీద కట్టవచ్చు కదా ఈడ. అంటే పేద పిల్లలు కోకపేటలో ఉండొద్దా? తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్లీ ఏరియాలో కుర్మ పిల్లలు చదవాలన్నా వద్దా? ఈయన చెప్తాడంటే మన సంఘంలో కొందరు అడిగిరు ఫోన్ చేసి, అన్న ఏంది అంటే ఆడవాడు చదువుతాడు ఈ అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఇక్కడ చదువుతారు అంటే చదువుతారు భయ్. ఇన్నేళ్ళుగా 2 ప్లేస్లలో చదువుతూనే ఉన్నారు. కోకపేటలో కూడా చదవని, మంచి కాస్ట్లీ ఏరియా కదా, ఇక్కడ చదవద్దా? మంచి కాలేజ్ లేవా ఇక్కడ? అరే మంచి అన్ని పార్టీలలో ఉన్న నాయకులు అందరు ఇండ్లు ఏడున్నాయి తెలుసా అరబాయ్ నీకు? అందరు ఇండ్లు ఇన్నే ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఎంపీలు చీడు ఉంటే వాళ్ళ పక్కన మా పిల్లలు చదవద్దా? పొద్దున్నేసి వాళ్ళని కూడా కలుస్తారు, వాకింగ్లో కలుస్తారు. అరే మంచి ఉద్దేశంతో చిరుబాయి తిని, అదే ఉద్దేశం మీద దయచేసి మీరు అడ్డుపడకండి, ఇజ్జత్ పోతుంది. అందరు కళ్ళు తెరిచిరు, అందరు ఫోన్లో చూస్తున్నారు. కాబట్టి ఇంకా ముందుగా ఇజ్జత్ తీసుకోకండి. మీ మీద మాకు రెస్పెక్ట్ ఉంది, అది దాటింది. ఇంకా దాటితే మీ ఇండ్ల మీదకి వచ్చే పరిస్థితికి తెచ్చుకోకండి. ఖబర్దార్. కుర్మల ఐక్యత.